భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు 26 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ మాత్రం సాధారణ పౌరులు, ఇండియన్ ఆర్మీని లక్ష్యంగా దాడులు పెట్టుకొని చేస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను హెచ్చరిస్తూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇంతవరకు విధుల్లో తిరుగుతూ ప్రకటన చేయడం చూసాం కదా. అయితే ఇప్పుడు నేరుగా ఫోన్లకే ఇలాంటి సందేశాలు వచ్చేలా చేశారు. నెట్వర్క్ సమస్యలున్నప్పుడు మెసేజ్లు వచ్చే వెసులుబాటు ఉంది. వాటిని ఫాలో అయి సురక్షితమైన ప్రాంతాలకు చేరితే సరిపోతుంది. సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, యుద్ధాలు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ ను రూపొందించింది. ఆకస్మిక పరిస్థితుల్లో ప్రజలకు అలర్ట్ మెసేజ్ ద్వారా సమాచారం చేరవేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించింది. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఫోన్లలో ఈ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచించారు. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఈ వెసులుబాటు ఉంది. మీ ఫోన్లలో అలర్ట్స్ డిసేబుల్ చేసి ఉంటే ఇప్పుడైనా ఎనేబుల్ చేసుకోవాలి. మరి అదెలా చేయాలో తెలుసుకుందాం. మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఫోన్లలో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్ ను ట్యాప్ చేయాలి. లేకపోతే ఎమర్జెన్సీ అలర్ట్స్ అని సెర్చ్ బార్ లో సెర్చ్ చేయవచ్చు. ఈ విధంగా వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఐఫోన్ యూజర్స్ అయితే సెట్టింగ్స్ యాప్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత నోటిఫికేషన్స్ కు వెళ్ళాలి. ఆపై గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది. అక్కడ కీలక అలర్ట్లు వచ్చేందుకు ఆప్షన్ ను ఆన్ చేయాలి. ఆ తర్వాత నుంచి ఒక్కో ఎమర్జెన్సీ సమయంలో ఒక్కోలా అలర్ట్స్ వస్తుంటాయి.